హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్లో ఇంకా టైలరింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా టైలరింగ్ వీడియోస్ అనేవి ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సజెషన్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను ఈ వీడియోలో వేసుకున్న ఈ డ్రెస్కి ట్రెండింగ్ నెక్ అయితే పెట్టానమాట. సో మనకి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ నెక్ అనేది చాలా వైరల్ అవుతుంది కదా. సో నేను ఇది బ్లౌజ్కి చూశాను. సో డ్రెస్ పెడితే ఎలా ఉంటుందని చెప్పి నేనైతే డ్రెస్కి ట్రై చేశాను. చాలా బాగుందనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. సో ఇప్పుడైతే నేను ఈ డ్రెస్కి పెట్టాను కాబట్టి ఈ డ్రెస్కి కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. సో నేను షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 6.5 ఇంచెసే పెట్టాను. సో మీ షోల్డర్ ఎంతైతే ఉంటుందో సో అంతైతే పెట్టుకోండి. సో నాది కొంచెం డ్రెస్ సైజ్ అనేది ఎక్సెల్ కాబట్టి, అంటే మీకు నార్మల్ రెడీమేడ్ డ్రెస్సెస్లో చెప్పాలంటే ఎక్సెల్ కాబట్టి నేను 6.5 ఇంచెస్ అయితే పెట్టాను. మీరు 5 ఇంచెస్ అయినా పెట్టుకోండి చిన్న సైజ్ అయితే. నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను. అలాగే విడ్త్ వచ్చేసి నేను 4 ఇంచెస్ అయితే పెట్టాను అనమాట. సో మిగతాది వచ్చేసి 2.5 ఇంచెస్ నేను షోల్డర్ కోసం అయితే వదిలాను. సో వదిలిన తర్వాత ఇక్కడ నేను స్క్వైర్ బాక్స్ లాగా అయితే ముందు ఇలా నేను గీస్తున్నాను అనమాట. సో ఎప్పుడైనా మనం ఏ నెక్ మనం డ్రా చేసినా కూడా ముందు స్క్వైర్ డబ్బాలాగా గీసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా మనం మంచిగా గీయవచ్చు అనమాట. సో 7 ఇంచెస్కి నెక్ అనేది పెట్టాను కదా. సో నేను మళ్ళీ 3 ఇంచెస్కి కింది నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని, సో తర్వాత నేను 1.5 ఇంచ్కి మళ్ళీ ఇంకొక మార్కింగ్ అనేది చేశాను అనమాట. సో ఇలా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో ఇలా మనకి కరువు స్కేలు అలా ఏం అవసరం లేదు, ఫ్రీ హ్యాండ్తో మనం ఇలా షేప్ అయినా గీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు బిగినర్స్ కనుక అయితే మీరు కరువు స్కేల్ అయినా యూజ్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ అనేది ఉంటుంది కదా, సో దట్ దాంతో మనం చేసుకున్నా కూడా బాగానే వస్తుంది అనమాట. లేకపోతే ఇలా ఫ్రీ హ్యాండ్తో గీసినా సరిపోతుంది. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ మీద నుంచి కటింగ్ అనేది చేయాలి. సో ఈ కటింగ్ అనేది చేసినప్పుడు కూడా ఎడ్జెస్కి మూలల దగ్గర మనకి ఎక్కువ కట్ అవ్వకుండా కటింగ్ అనేది చేయండి. సో మనకి కత్తెర హ్యాండ్కి వీల్గా పట్టుకొని కటింగ్ అనేది చేయాలన్నమాట. సో చూసారు కదా, ఇలా మూలల దగ్గర వచ్చేసి ఇలా షార్ప్గా వచ్చేలాగా పెడితే మనకి ఇక్కడ డోరీ వస్తుంది కాబట్టి అక్కడ లుక్ అనేది బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో నేను ఈ నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసాను అనమాట. సో ఆ పైపింగ్ కూడా నేను మీకు డీటెయిల్గా ఒకసారి చూపిస్తాను. అంటే మనకు ఆ నెక్ రౌండ్గా ఉన్నప్పుడు నార్మల్గా ఎవరైనా మంచి ఫాస్ట్గా స్టిచ్ చేస్తారు. సో కొంచెం ఇలా డిఫికల్ట్గా ఉన్న నెక్స్ అనేవి స్టిచ్ చేసుకున్నప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే కొంతమంది భయపడతారనమాట. డైరెక్ట్ పల్టా కొట్టేసి డ్రెస్ అనేది స్టిచ్ చేస్తారు. సో అలా చేయకుండా ఎప్పుడైనా కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేస్తే చాలా లుక్ అనేది బాగుంటుంది, మనకు షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మనం ఈ పైపింగ్ అనేది వేసేటప్పుడు ఇలా మూలల దగ్గర వచ్చినప్పుడు మార్కింగ్ అనేది పెట్టుకొని చిన్న చిన్న కట్స్ ఇస్తూ మనం ఆ పైపింగ్ క్లాత్ని నెక్కి జాయింట్ వేయాలి. సో వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ మూల దగ్గర మార్కింగ్ అనేది పెట్టాం కదా, సో పెట్టినప్పుడు ఆ మూల దగ్గర ఆపి చిన్న జిగ్జాగ్ లాగా చేయాలన్నమాట. సో ఇలా చేస్తే మనకి మూలల దగ్గర వచ్చేసి షార్ప్గా వస్తుందన్నమాట. సో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా స్టిచ్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేస్తున్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఫినిషింగ్ అనేది బాగా వస్తుందన్నమాట. డ్రెస్ లుక్ కూడా బాగుంటుంది. మీరు ఆల్రెడీ వీడియోలో నేను వేసుకున్నప్పుడు చూశారు కదా ఎలా ఉందో. సో అలా అనమాట. సో నేను ఈ ఎడ్జెస్ దగ్గర మూలల దగ్గర కూడా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను పైపింగ్ క్లాత్కి. సో మీరు గమనించండి, నేను వాయిస్ ఓవర్ ఫ్లోలో ఇస్తున్నాను కదా. సో మీరు వీడియోని కూడా గమనిస్తూ నా వాయిస్ ఓవర్ అనేది వినండి టిప్స్. సో అప్పుడు మీకు ఈజీ అవుతుందన్నమాట. సో చూసారు కదా, ఇలా మూలల దగ్గర వచ్చేసి మనకు కరెక్ట్ మన మార్కింగ్ చేసుకున్న దగ్గరకు వచ్చిన తర్వాత చిన్నగా ఇలా 2 సార్లు జిగ్జాగ్ లాగా చేయాలన్నమాట, మనకి ఎడ్జ్ అనేది షార్ప్గా ఉండడం కోసం. సో ఇలా ఈ నెక్ అనేది చాలా ఈజీ, అంటే చూసి చాలా డిఫికల్ట్ అట్లా అనుకుంటారు కానీ స్టిచ్ చేస్తే మీకే తెలుస్తుంది చాలా ఈజీ అనమాట.
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి చాలా బావుందనమాట నెక్. అంటే మనకి చూసిన దానికంటే మనం డైరెక్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా బావుందనమాట. అంటే ఈ నెక్ ఎవ్వరికైనా సెట్ అవుతుంది. అంటే షోల్డర్ చిన్నగా ఉన్న వాళ్ళకైనా, వెడల్పుగా ఉన్న వాళ్ళకైనా ఎవ్వరికైనా ఈ నెక్ అనేది చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చాలా వరకి ఇది బ్లౌజెస్‌కి చూసాను. డ్రెస్‌కి పెడితే ఎలా ఉంటుందని చెప్పి నేనైతే డ్రెస్‌కి స్టిచ్ చేస్తున్నాననమాట. ఒకవేళ మీకు బ్లౌజ్ కూడా కావాలంటే నన్ను కమెంట్స్‌లో అడగండి. మీకు ముందు వీడియోస్‌లో నేను ఒక బ్లౌజ్‌కి కూడా స్టిచ్ చేసి మీకు డీటెయిల్‌గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో డీటెయిల్‌గా కూడా నేను బ్లౌజ్‌కి స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. సో, ముందు నేను డోరీస్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. అంటే నార్మల్‌గా మనం డ్రెసెస్‌కి డోరీస్ అనేవి పెడతాం కదా! సో, అలా ప్రిపేర్ చేసుకొని ఈ ఎడ్జెస్ దగ్గర అంటే మనకి మధ్యలో డోరీస్ అనేవి వస్తాయి కదా! మెడ నుంచి ఇలా మనం కట్టుకోవడానికి. సో, ఆ మూలల దగ్గర నేను ముందు ఈ డోరీ అనేది అటాచ్ చేస్తున్నాననమాట. సో, కింద వైపునొచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పెట్టాను. సో, పైనొచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది పెట్టాననమాట. సో, మనం వేసిన పైపింగ్ వచ్చేసి మధ్యలో వచ్చేలాగా పెట్టాను. మీరొకసారి గమనించండి. సో, పెట్టి నేను ఈ మూలల దగ్గర డోరీ వచ్చే ప్లేస్‌లో నేను ముందుగా అయితే డోరీని చిన్న జాయింట్ అనేది వేశాననమాట. అంటే మనకి ముందుగా వేసుకుంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది కదా! సైడ్‌కి అట్లా వెళ్ళకుండా. సో, ముందుగా అయితే ఆ డోరీ అనేది నేను స్టిచ్ చేశాను. తర్వాత మనం పైపింగ్ అటాచ్ చేసినప్పుడు స్టిచ్ అనేది పడుతుంది కదా! సో, అదే స్టిచ్ మీద నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేస్తూ రావాలనమాట. సో, అలా వేస్తే మనకి పైపింగ్ అనేది లూజ్‌గా రాకుండా ఒకే లెవెల్‌లో టైట్‌గా మంచిగా వస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి స్లోగా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. నేను స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా మూలల దగ్గర పాదం అనేది పైకి ఎత్తుతూ మళ్ళీ కిందికి చేతులతో అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ పాదం దింపి నీడిల్‌ని కూడా పైకి కిందికి ఆ మూలల దగ్గర హ్యాండ్స్‌తో నేను సెట్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. సో, మీరు వీడియోని గమనించండి. నేను చాలా క్లియర్‌గా పెట్టాను. సో, అలా స్టిచ్ చేసి తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా! సో, అది కట్ చేసుకొని మనం మొత్తం చిన్న చిన్న టక్స్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం రివర్స్ చేసినప్పుడు మంచిగా ఫ్లెక్సిబుల్‌గా తిరుగుతుందన్నమాట. అంటే పట్టినట్టు ఉండకుండా. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్‌ని ఇలా మనం ఒక సైడ్‌కి అనేసి మనం డోరీస్ అనేవి చేసాం కదా! అంటే జాయింట్ వేసాం కదా! అక్కడ ఒకసారి ఇలా చిన్నగా లాగాలన్నమాట. మనం ఇండివిడ్యువల్ పైపింగ్ వేసాం. అలాగే డోరీ వేసాం కాబట్టి కొంచెం అక్కడ మందంగానే ఉంటుంది. ఆ డోరీని ఒకసారి ఇలా పట్టి లాగితే మనకి మూలలు ఎడ్జెస్ అనేవి షార్ప్‌గా వస్తాయన్నమాట. ఒకవేళ మీరు లాగిన రాకపోతే చిన్న ఏదన్నా పెన్‌తో సీజర్‌తో అయినా అలా చేయండి. ఈ మూలల దగ్గర వచ్చేసి చిన్నగా ఇలా మనం లూజ్ చేస్తే మనకి ఎడ్జెస్ అనేవి బాగుంటుందన్నమాట. సో, తర్వాత వచ్చేసి నేను ఆ పైపింగ్‌కి అలాగే ఆ క్లాత్‌కి మధ్యలో స్టిచ్ పడేలాగా నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నానన్నమాట. టాప్ స్టిచ్ లాగా. సో, ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి లోపలున్న లైనింగ్ అనేది మనం వేసుకున్నప్పుడు పైపింగ్ దాటి మనకి లైనింగ్ అనేది రాకుండా బాగుంటుందన్నమాట. సో, ఇలా నేను పైనుంచి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఆ స్టిచ్ కూడా వచ్చేసి నేను అసలు స్టిచ్ వేసినట్టు కూడా కనిపించదు. నేను ఆ థ్రెడ్ పక్కనే వచ్చేలాగా వేస్తున్నానన్నమాట. అంటే టాప్ స్టిచ్ లాగా కనిపించకుండా నేను ఆ థ్రెడ్ పక్కనే థ్రెడ్‌కి క్లాత్‌కి మధ్యలో వేస్తున్నానన్నమాట. అక్కడ మనం స్టిచ్ వేసినట్టు కూడా అనిపించదు. కాకపోతే వేసిన తర్వాత ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. సో, ఇలా మనకి ట్రెండింగ్ నెక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. సో, నేను ఈ స్టార్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ ముందు వీడియోలో మీకు షేర్ చేసుకున్నాను కదా! వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ డ్రెస్‌కి నేను కింద మనకి స్కాలప్ పెట్టాను కదా! అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.